సో నిషేధిత జాబితాలోకి 1,00,00,000 ఎకరాల భూమి పోబోతుందట తెలంగాణ రాష్ట్రంలో. సో మనం ఈ నిషేధిత భూములకు సంబంధించిన అంశాలు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1,00,00,000 ఎకరాలను నిషేధిత జాబితాలో పంపిస్తాడ. ఇక నిషేధిత జాబితా అంటే మీ అందరికీ తెలుసు, ఇక ఆ భూముల్ని అమ్మరాదు, కొనరాదు, ఏం చేయరాదు కాదు. వాటితోటి పెద్ద తలకే నొప్పి. వాళ్ళకి నిషేధిత జాబితాలకి వెళ్ళి బయట తీసుకురావాలంటే ఇక తల కింద తపస్సు చేయాలి. ఇప్పుడు మంచిగా ఉన్న భూములు రిజిస్ట్రేషన్ కావాలంటేనే కింద మీద పడాల్సిన పరిస్థితి. అట్లాంటిది నిషేధిత జాబితా భూములకు సంబంధించి ఇక తలపానం తోక్కొస్తుంది. మరి ఇవి ఎందుకు 1,00,00,000 ఎకరాల దాకా పోతుంది అంచనా అనేది ఒకసారి చూద్దాం మనం. అయితే జిల్లాల వారీగా ప్రభుత్వానికి అందిన నివేదికలు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిషేధిత భూముల జాబితాను, దాని వివరాలు సేకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని మనకి ఒక 4-5 నెలల కింద చెప్పుకున్నాం. అప్పటి నుంచి ఆ వివరాలు సేకరించారు. దాదాపుగా అన్ని వివరాలు కూడా ఏరినాయి ప్రభుత్వానికి. 2 నెలల క్రితమే అందిన పోర్టల్లో పెట్టని సర్కారు చూసిరా. 2 నెలల కిందనే తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూములు ఎన్ని ఉన్నాయి అనేది ఒక వివరాలు అందినాయి. కాకపోతే ఈ భూభారతి పోర్టల్లో ఇంకా పెట్టలే. ఇప్పుడు రాజధాని చుట్టుపక్కల జిల్లాలోని అత్యంత ఖరీదైన భూములు ఎక్కువగా నిషేధిత జాబితాలో చేర్పు. సో రాజధాని చుట్టుపక్కల అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చుట్టుపక్కల భూములని వెల్లడించేందుకు తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్న ఆందోళన. సో ఇక్కడ అంటే ఈ వక్ఫ్ భూములు కానీ, దేవాదాయ శాఖ భూములు కానీ, అటవీ శాఖ భూములు కానీ, కొన్ని వివాదాస్పదమైన భూములను నిషేధిత జాబితాలో పెడితే ఇట్లాంటి ఇబ్బంది ఏముండదు, ఏం వ్యతిరేకత ఏం రాదు. అంటిల్ అన్లెస్ అంటే ఏదైనా ప్రజలకు సంబంధించిన భూములు ఏమైనా పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలకు పోతేనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంటిల్ లేకపోతే ప్రాబ్లం ఉండదు. రాష్ట్రంలో నిషేధ జాబితాలోకి చేరే భూములు భారీగా పెరుగున్నాయి. సుమారు 1,00,00,000 ఎకరాలను నిషేధ జాబితా అంటే 22A ఆ జాబితాలోకి చేర్చేందుకైతే రెవెన్యూ శాఖ సన్నద్ధమైనట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఇది ఏం జరుగుతుందో చూడాలి. నిషేధిత జాబితాలకు సంబంధించి జిల్లాల వారీగా నివేదికలను ప్రభుత్వం 2 నెలల క్రితమే తెప్పించుకుంది. అంటే జిల్లాల వారీగా అంట మొత్తం రాష్ట్ర సిద్దిపేట జిల్లా, కరీంనగర్, జనగామ ఇట్లా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వివరాలు తెప్పించుకోరు. ఆ జాబితాల ప్రకారం నిషేధిత భూములను 1,00,00,000 ఎకరాలు దాటే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఆ నివేదికల ఆధారంగా రిజిస్ట్రేషన్ పోర్టల్లో డిసెంబర్ 3 నుంచి అధికారికంగా నిషేధిత జాబితాల వివరాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అయితే అత్యంత ఖరీదైన భూములను అంత పెద్ద మొత్తంలో నిషేధిత జాబితాలు చేర్చితే ఒకవేళ, ఎందుకంటే బాగా కాస్ట్లీ ఏరియాలో ఉన్నాయి, లిటిగేషన్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే భూమికి బాగా డిమాండ్ ఉందో, కాస్ట్లీ ఏరియా ఉందో అక్కడనే లిటిగేషన్ ఎక్కువ ఉంటాయి, సమస్యలు ఎక్కువ ఉంటాయి. నిషేధిత జాబితాలకు పోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రజల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందని అసంతృప్తి, ఆందోళన తలెత్తే అవకాశం ఉంటుందేమోనని తర్జన భర్జన పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అత్యంత